ఒక వ్యూహాత్మకంగానే వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వంలో జనసేనకి కసుంది గానీ, ఇంత వ్యూహాత్మకంగా వెళ్ళాలన్న ఆలోచన లేదు. ఆ వ్యూహాత్మక ఆలోచన తెలుగుదేశంది. జగన్ అనేటటువంటి వాడు అసలెందుకు ఏమీ తమని బీట్ చేయలేడు. ఒక మర్రి చెన్నారెడ్డి కొడుకు, ఒక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకుగా మిగిలిపోతాడు అనుకుంటే, కొడుకుగా మిగిలిపోవడం గాదు, ఆ తండ్రికి తగ్గ వారసుడు లేదా తండ్రికి మించిన వారసుడు అని నిరూపించాడు. కాంగ్రెస్ పార్టీలను సుదీర్ఘకాలం పాటు నడిచినటువంటి రాజశేఖర రెడ్డికి సాధ్యం కానటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్నే ఎదిరించి నిలబడి జైలుకెళ్ళొచ్చినా సరే గెలిచి చూపించాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడయ్యాడు. ఆ పైన ఏకంగా ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. ఇది తెలుగుదేశం పార్టీ జీవితంలో ఊహించలేనటువంటిది. కాంగ్రెస్ పార్టీని అయితే పైన మేనేజ్ చేసుకోవచ్చు, కింద ఉన్నటువంటి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టించి మన మీడియా ద్వారా ఏమైనా చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. కొరకరాని కొయ్య మొండోడు. కాబట్టి ఇతన్ని రెండు కోణాలు, ఒకటి అంతం చేయటం, రెండవది రాజకీయ అంతం చేయటం. అంతం చేయడం అనేటటువంటి ప్రక్రియలు కోడికత్తితో దాడి చేసి చంపేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే రాయితో కొట్టిన చంపేటటువంటి వ్యవహారమైనా, ఇవి జరిగినా అవి పబ్లిక్గానే జరిగినా వాటిని వెటకారంతో కవర్ చేస్తూ ఈ రెండు హత్యల వెనకాల, హత్యా ప్రయత్నాల వెనకాల కారకులు ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులే, లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవాళకి షెల్టర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేదో చాలా చిన్న చులకనగా చూపెడుతూ అంత పెద్ద ప్రయత్నం, పెద్ద పెద్ద హత్యకి వాడేది ఇంత కత్తే, కాకపోతే చచ్చిపోయిన తర్వాత శవాలు. ఇప్పుడు ఆ కత్తులతో ఎంతోమంది చచ్చిపోయారు, కోడి కత్తులతో పొడవటాల వల్ల. కానీ అట్లాగా రాయితో సరిగ్గా కడితే గనక చచ్చిపోతారు. తెలిసి కూడా అది కాదని ప్రజల్ని నమ్మించి అవునని నిరూపణ అయ్యాక లేదు లేదు అది వాళ్ళే చేయించుకున్నారని ఇట్లా చిత్ర విచిత్రమైనటువంటిది మన చేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయగలిగారు. ఆ తర్వాత అయినా సరే అతను చావలేదు. కాబట్టి ఇప్పుడు బతికున్న అతన్ని రాజకీయ సమాధి చేయాలంటే అతనికి సపోర్టివ్గా ఉండే మెకానిజం మొత్తాన్ని డిస్టర్బ్ చేయాలి. మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా, చెవిరెడ్డి అరెస్ట్ అయినా, జోగి రమేష్ అరెస్ట్ అయినా, వెంటాడే కేసులు, వెంట పడేటటువంటి సిట్లు, సిబిఐలు, రకరకాల దొంగ కేసులు పెట్టి పదే పదే వేధిస్తూ జగన్ వెనకాల ఉండాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇది 18 నెలల్లోనే ఇన్ని అరెస్టులు, ఇన్ని కేసులు. కార్యకర్తల్ని అరెస్ట్ చేసేస్తారు, సోషల్ మీడియా వాళ్ళని బ్రతకనియరు. అలాగే వెంటాడి వేటాడి చంపుతున్నారు, లేకపోతే వెంటాడి వేటాడి జైళ్ళల్లో పడేసి తప్పుడు కేసులతో నెలల తరబడి, ఏళ్ల తరబడి జైళ్ళల్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు జగన్ వెంట ఎందుకున్నామా అనే భయపడేటటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. జగన్ దాన్ని తట్టుకుని నిలబడితే హీరో అవుతాడు, లేకపోతే జీరో అవడం ఖాయం. అది చేసే ప్రయత్నమే ప్రస్తుతం ముప్పొద్దుల ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం.